ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎస్ సార్, నిన్నైతే భారీ వర్షంలో కూడా 9వ నంబర్ 10వ నంబర్ లొకేషన్స్లో తవ్వకాలు జరిపారు. పెద్దగా ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు. అంటే అతను విజిల్ బ్లోయర్ చెప్తున్నట్టుగా నిజంగా 100 మందిని చంపి పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు అయితే ఏమీ దొరకలేదు. సో ఇప్పుడు 13వ నంబర్ లొకేషన్ అనేది చాలా కీలకం అవుతుంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీతో ఉంది ఆ లొకేషన్ అంతా కూడా. సో దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసి పెట్టారు. మీరు అది కూడా గమనించవచ్చు. ఎవరిని కూడా వెళ్ళనీయకుండా సో ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఇది. ఎందుకంటే విజిల్ బ్లోయర్ చెప్పాడు, ఇదిగో ఇదే చోట మేమందరం కూడా పూడ్చిపెట్టాము. సో ఇక్కడే అమ్మాయిల డెడ్ బాడీస్ అన్నింటిని కూడా నా సమక్షంలోనే నా సహకారంతోనే పూడ్చిపెట్టారని విజిల్ బ్లోయర్ ఎప్పుడైతే చెప్పాడో దాన్ని బేస్ చేసుకుని ఈ లొకేషన్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేశారు. ఇది లాస్ట్ లొకేషన్. అతను మొత్తం 13 లొకేషన్స్లో డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టామని చెప్పిన నేపథ్యంలో ఇది 13వ లొకేషన్. సో ఇది చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే 9, 10 నంబర్ లొకేషన్స్లో కూడా పెద్దగా ఏమీ దొరకలేదు. 11, 12 లొకేషన్స్లో కూడా ఉండే అవకాశం లేదు అనేది పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం ఒకే చోట ఉన్నాయి ఆ 4 లొకేషన్స్ కూడా. నిన్నంతా కూడా తవ్వకాలు జరిపింది కూడా అక్కడే 9వ నంబర్ లొకేషన్ ఏదైతే ఉందో దాని పక్కనే 10, 11, 12 కొన్ని అడుగుల గ్యాప్లోనే ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ ఏమీ ఆనవాళ్ళు అనేది దొరకని నేపథ్యంలో ఈ 13వ నంబర్ లొకేషన్ అనేది అత్యంత కీలకం అవుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా ఏమీ దొరకకపోతే, ఒకవేళ విజిల్ బ్లోయర్ చెప్పిందంతా కూడా అబద్ధమే అనేది, అతను ఏమాత్రం బేస్లెస్ అలిగేషన్స్ చేశాడు అనేది కొంత ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అతను కూడా ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఎంటైర్ 13వ నంబర్ అనేది అత్యంత కీలకం కాబోతుంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీని ఏ విధంగా మోహరించారో కూడా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఎంటైర్ ఆ 13వ నంబర్ లొకేషన్ చుట్టూ ఏ విధంగా మార్కింగ్ చేశారో కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే, మొదటి లొకేషన్స్లో ఎక్కడా కూడా ఆనవాళ్ళు అనేది లోపించలేదు. కేవలం 6వ నంబర్ లొకేషన్లో మాత్రమే ఒక పురుషుడికి సంబంధించిన ఒక పుర్రే ఎముకలు మాత్రమే దొరికాయి తప్ప మిగిలినవి అనేది ఏమీ కూడా దొరకలేదు. సరే, ఇప్పుడు ఈ లొకేషన్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, సో వాటన్నిటిలో ఏది దొరకలేదు కాబట్టి ఇక్కడైనా ఏమైనా ఉండొచ్చా, అతను చెప్పిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉండొచ్చా, ఇప్పుడు ఇన్ని లొకేషన్స్లో ఏమీ దొరకంది ఈ ఒక్క లొకేషన్లో అసలు ఏమైనా దొరుకుతుందా లేదా అనేది, ఇతను ఈ రకమైన అలిగేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంత సంచలనం ఇంతనికి ఎందుకు తెరదీయాల్సి వచ్చింది. సో నేనే 100 మందిని పూడ్చిపెట్టానని చెప్పిన వ్యక్తి ఈ 10 ఏళ్లలో, అతను అప్స్కాండ్ అయిన ఈ 10 ఏళ్లలో ఈ డెడ్ బాడీస్ అన్నీ ఏమైపోయి ఉంటాయి, ఒకవేళ నిజంగా పూడ్చిపెట్టుంటే ఏమైపోయి ఉంటాయి అనేది. ఇక రెండో అనుమానం ఏంటంటే, ఈ లొకేషన్ సరిగ్గా నేత్రావతి నది స్నానఘాట్ ఏదైతే ఉందో, స్నానఘాట్ అంటే ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులంతా కూడా స్నానాలు చేసే నేత్రావతి నది స్నానఘాట్. ఇక్కడ నిత్యం కొన్ని వేల మంది భక్తులంతా కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. పార్కింగ్ ఏరియా చూడొచ్చు, ఇక్కడికి వచ్చే భక్తులు ఇప్పుడు కూడా భక్తుల మూమెంట్ అంతా కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. అలాంటి లొకేషన్లో ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాయిల డెడ్ బాడీలు పూడ్చిపెట్టే అవకాశం ఉంటుందా అనేది ఇంకొక డౌట్. ఇప్పుడైనా అప్పుడైనా స్నానం ఘాట్ అలాగే ఉంది. అప్పట్లో అతను చెప్తున్న ప్రకారం 2014కు ముందు కూడా ఈ స్నాన ఘాట్ అలాగే ఉంది, ఈ భక్తుల హడావిడి కూడా అలాగే ఉంది, ఈ రోడ్డు కూడా అలాగే ఉంది. మీరు ఈ లొకేషన్ అంటే 13వ నంబర్ లొకేషన్ అతను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మార్కింగ్ చేసిన దీని పక్కన ఉన్న రోడ్డును కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. ఇదే రోడ్డు అప్పుడు కూడా ఉంది. సో ఇప్పుడు కొత్తగా బిల్డ్ అయింది కూడా కాదు. స్నానాలు ఘాట్ అప్పుడు ఉంది, ఇప్పుడు కొత్తగా బిల్డ్ అయింది కూడా కాదు. ఈ భక్తులు కొత్త వాళ్ళు కాదు. ఇలాంటి ప్లేసులు ఇంత జనాలు రద్దీ ఉన్న చోట ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జనాలని డెడ్ బాడీస్ని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టే అవకాశం ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్, కామన్ డౌట్. సో అందువల్ల ఈ 13వ నంబర్ లొకేషన్లో నిజంగా అతను చెప్పినట్టుగా డెడ్ బాడీస్ ఆనవాళ్ళు ఉంటాయా లేదా అన్న దాని మీద విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం మంజునాథేశ్వర ఆలయం, ధర్మస్థల క్షేత్రం. ఈ క్షేత్రం మీద వచ్చిన అలిగేషన్ మామూలుది కాదు. 100 మంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపి పూడ్చిపెట్టారు అనేది అలిగేషన్. ఒకవేళ నిజంగా దాన్ని మాయం చేయాలి అనుకుంటే, ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనుకుంటే అది అడవిలో చేస్తారు. కానీ ఇలా రోడ్డు పక్కన జనసందడి హడావిడి ఎక్కువగా ఉన్న చోట ఇలా చేసే అవకాశం ఉంటుందా? ఎందుకు విజిల్ బ్లోయర్ ఈ రకమైన అలిగేషన్ చేశాడు అనేది చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఇది అత్యంత వివాదాస్పదం అయిపోయింది కాబట్టి సో ఇక్కడ కాంగ్రెస్ సర్కార్, ఇక్కడున్న సిద్ధరామయ్య సర్కార్ దీన్ని ఒక సీరియస్గా తీసుకుని 4 ఐపీఎస్లతో ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది. అతను ఇచ్చిన లొకేషన్స్ అన్నింటిలో కూడా ఇదిగో ఈ రకంగా మార్కింగ్ చేశారు, ఈ రకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో వీటన్నిటి నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య, పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ అండ్ రెవెన్యూ టీమ్ మొత్తం ఎంటైర్ వింగ్స్ అన్నీ కూడా 30 మందికి పైగా అధికారుల బృందం వచ్చి ఆ విజిల్ బ్లోయర్ని ఇక్కడికి తీసుకొచ్చి అతని సమక్షంలోనే తవ్వకాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా దొరకలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లొకేషన్స్లో దాదాపు 10 లొకేషన్స్లో తవ్వకాలు జరిపారు. ఏమి దొరకదు. ఒకే ఒక్క చోట మగ పురుషుడి డెడ్ బాడీ ఆనవాళ్ళు దొరికాయి. అది కూడా
అది ఎప్పటిదో ఒకవేళ అక్కడ ఏమైనా అంత్యక్రియలు చేసి ఉంటారు, అక్కడ ఏమైనా ఖననం చేసి ఉంటారని అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇక 11, 12 లొకేషన్స్ మిగిలే, అది కూడా 9, 10 లొకేషన్స్ పక్కనే ఉన్నాయి కాబట్టి 9, 10లో ఏం దొరకలేదు అంటే ఆ పక్కన కూడా ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇక మిగిలింది పెండింగ్ ఉన్నది ఈ 13వ నంబర్ లొకేషన్ మాత్రం. ఇక్కడ మార్కింగ్ చేసి ఏ విధంగా పెట్టారో కూడా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. దీనికి సంబంధించిన తవ్వకాలు వాళ్ళ ఆదివారం కాబట్టి పెద్దగా సాగే అవకాశం లేదు. అందరూ కూడా హాలిడే కాబట్టి రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఆఫీసులో విచారణ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకైతే ఇక్కడికి వచ్చే సందర్భం కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కానీ అత్యంత ప్రాధాన్యత అయితే నేను చెప్పినట్టుగా ఈ 13 నంబర్ లొకేషన్లో ఉంది. ఈ 13 నంబర్ లొకేషన్లో కనుక తవ్విన తర్వాత కూడా ఇక్కడ కూడా ఏమీ దొరకకపోతే మాత్రం ఎంటైర్ వ్యవహారం అంతా కూడా బూమరాంగ్ అవుతుంది. దీని మీద ఆరోపణలు చేసిన వాళ్ళు, దీని మీద ఈ అలిగేషన్స్ చేసిన ఈ విజిల్ బ్లోయర్, తర్వాత దీన్ని అడ్డం పెట్టుకుని పొలిటికలైజ్ చేయాలనుకున్న కొంతమంది, సో అందరూ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కేసు అంతా కూడా రివర్స్ అవుతుంది. ఇప్పటివరకు ధర్మస్థల క్షేత్ర నిర్వాహకులైన వాళ్ళే ఈ హత్యలకు పాల్పడ్డారని దేశం అంతా కూడా నమ్ముతోంది, భావిస్తోంది. కానీ ఇక్కడ అలాంటి ఆధారాలు దొరకని నేపథ్యంలో కేసు రివర్స్ అవుతుంది. ఎవరైతే ధర్మస్థల క్షేత్రం మీద అలిగేషన్స్ చేస్తూ వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా 10 ఏళ్ళు అజ్ఞాతంలో ఉండిపోయి 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ హత్యలు చేశారు, అమ్మాయిలను చంపేశారు, వాళ్ళని నేనే పూడ్చిపెట్టాను అంటూ తెర మీదకి వచ్చిన ఈ విజిల్ బ్లోయర్ పర్టికులర్గా సమాధానం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. లేదా ఇంకొకటి జరిగి ఉండొచ్చు. ఈ 10 ఏళ్లలో ఏదైతే ఈ విజిల్ బ్లోయర్ నుంచి ఎప్పటికైనా థ్రెట్ ఉంటుందన్న నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఇక్కడ పూడ్చిపెట్టున్న అస్థిపంజరాలన్నింటినీ కూడా తరలించారా, అది పాజిబిలిటీ ఉంటుందా అని అనుకుందాం. అసలు ఇక్కడ పూడ్చిపెట్టడం అనేది పాజిబిలిటీ లేదు. ఇక్కడ మనం ఇంత జనసందోహం ఉండి, ఇంత రోడ్డు ఉండి, పక్కన స్నానఘాటు ఉన్న చోట డెడ్ బాడీస్ని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టే ఆవశ్యకత ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అంటే మనం దర్యాప్తు చేస్తున్న అధికారులం కాదు, మనం ఏం క్లూస్ టీం కాదు, ఫోరెన్సిక్ టీం కాదు, కానీ జస్ట్ జనరల్ నాలెడ్జ్, జస్ట్ థింకింగ్, హ్యూమన్ థింకింగ్, మనం ఒకసారి దాని ప్రకారం చూసుకున్నా కూడా ఇంత జన సామర్థ్యం ఉన్న చోట పూడ్చిపెట్టే అవకాశం లేదు అనుకుంటే ఇక ఎన్ని లొకేషన్స్లో కూడా అలాంటి పూడ్చిపెట్టిన శవాలను మళ్ళీ తీసి దాచేయటం అనేది ఇంపాసిబుల్. కాబట్టి విజిల్ బ్లోయర్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.